మన కంటికి బాణంలా కనిపిస్తుంది, కానీ అందులో నారాయణ శక్తి ఉంటుంది. కాబట్టి అది నారాయణాస్త్రం. జై బలో శ్రీమన్నారాయణ స్వామికి జై. నారాయణాస్త్రం. తతో నారాయణాస్త్రం తత్ సంధితం వీక్ష్య పావకః శాంతిం జగామ పార్థస్య పురతః స్థితవానసౌ. నారాయణాస్త్రాన్ని సంధించి ఆ అర్జునుడు ఎప్పుడైతే ధనుర్ధారి అయి నిలబడ్డాడో దాన్ని చూసి పావకః అందరినీ పవిత్రం చేసేటువంటి అగ్నిదేవుడు శాంతిం జగామ. నారాయణుడే వచ్చేసేసరికి ఇంకా పూర్తిగా శాంతించి అమ్మో నేను నారాయణాస్త్రం ముందు ఎటువంటి చేష్టలు చేయకూడదు, అవి కుప్పిగంతులు కోతిగంతులు అయిపోతాయి అని అగ్నిదేవుడు శాంతించాడు. నారాయణాస్త్రం ఎప్పుడైతే సంధించాడో అప్పుడు అగ్నిదేవుడు శాంతించాడు. పురతః స్థితవానసు. అప్పుడు అగ్నిదేవుడు తన రూపాన్ని తీసుకుని అక్కడ ప్రత్యక్షమై, అగ్ని అంటే మనకి హోమకుండంలో కనిపించే అగ్ని రూపం, కానీ దేవత, ఆ దేవత అక్కడ ప్రత్యక్షమై, నాయనా అర్జున ఆగు, తొందరపడద్దు, నారాయణాస్త్రాన్ని ప్రయోగించద్దు. ఈయనే కాదు, నీలధ్వజుడితో పాటుగా నేను కాలిపోతా, అగ్ని కూడా కాలిపోతాడు నారాయణాస్త్రాన్ని, కనుక నారాయణాస్త్రాన్ని ప్రయోగించద్దు. నారాయణాస్త్రం అంటే ఏమిటి? నామస్మరణ. ఆ నామాన్ని అంత ఎక్కువగా అనుష్ఠానం చేశాడు అర్జునుడు, అందుకే ఆయనకు ఆ శక్తి వచ్చింది. అస్త్రం అంటే మంత్రస్మరణ, మంత్రము పురస్చరణ చేసి ఉన్నాడు కాబట్టి నా మంత్రసిద్ధి అయింది. అలా మంత్రసిద్ధి చేసుకోవాలి, నిరంతరంగా మంత్రం చేస్తూ ఉండాలి. ఏదైనా పని కావాలి అన్నప్పుడు ఆ మంత్రం చెప్పుకుని ఆ మాట మాట్లాడాలి, అప్పుడు ఆ పని అవుతుంది. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మాటకేముంది శక్తి? నామానికి ఉంది.